విధంగా ఉండి యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు ఈ వచ్చిన భాగాలు 4వ వచనం 5వ వచనం ఈ వచనాలను చదువుతూ ఉన్నప్పుడు మీరు సజీవమైన రాళ్ల వలె ఉండి అని ఒక మాట పేతురు గారు రాస్తున్నారు. సజీవమైన రాళ్ల వలె ఉండి. స్తోత్రం. ఏమిగా ఈ రాయి? ఎందుకు ఈ రాయి? యేసు ప్రభు అంటున్నారు, నిషేధించబడిన రాయి మూలకు తలరాయి ఆయన. నిషేధించబడిన రాయి ఏది? నిషేధించబడిన రాయి మూలకు తలరాయి ఆయన. యేసుక్రీస్తు ప్రభు వారు నిషేధించబడిన వారు. అయితే ఎవరి చేత ఆయన నిషేధించబడ్డారు? మానవుడి చేత. ఎవరి చేత ఆయన ఎన్నుకోబడ్డారు? దేవుని చేత. పరలోకము చేత ఆయన ఎన్నుకోబడిన వారు, మానవుడి చేత ఆయన నిషేధించబడిన వాడు. మానవుడు ఎందుకు యేసు ప్రభువుని నిషేధించాడు? ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుతున్నది కానీ చీకటి దాని క్రియలు చెడ్డమైనందున వెలుగును ప్రేమించక చీకటిని ప్రేమించుచున్నది. ఏంటి ఈ వెలుగు? యేసుక్రీస్తు ప్రభువు వారే. యేసు ప్రభువు, నేను లోకమునకు వెలుగై ఉన్నాను. ఈ లోకానికి వెలుగై ఉన్న యేసు ప్రభు ఏమి చేయడం కొరకు ఆయన ఈ లోకానికి వచ్చారు అని చూసినప్పుడు చీకటిలో ఉన్న ప్రజలను వెలుగులోనికి నడిపించటానికి. చీకటిలో ఎవరు ఉన్నారు అని చెప్పారంటే యేసుక్రీస్తు ప్రభువు వారిని తెలియనటువంటి యావత్ ప్రపంచము చీకటిలోనే ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకని భక్తులు ఏమని చెప్తూ రాసుకుంటాడంటే, చీకటిలో నుండి మిమ్మల్ని పిలిచిన దేవుని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము, ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వారి గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము. స్తోత్రం. దేవుడు వెలుగులోనికి మనిషిని పిలిచాడు. ఏంటి ఆ వెలుగు అంటే? భక్తి. ఏంటమ్మా? భక్తి. భక్తి అనే వెలుగులోనికి దేవుడు పిలిచి, దేవుడు విఘ్నతను ఇచ్చి జ్ఞానం ఇచ్చి నువ్వు పరిశోధించి ఆయనను తెలుసుకుంటూ వస్తే ఆయనను కనుక్కుంటాం. ఆయనను పరిశోధించి తెలుసుకుంటూ వస్తే ఆయనను కనుక్కోవడం అనేది జరుగుతుంది. అయితే ఈ మార్గమధ్యముల దేవుడు మార్గమంతా కూడా సరళంగా ఉంచేదిగా చేయడు. ఆయన చేయడు కాదు, మనమే చేసుకుంటాం. స్తోత్రం. మనమే అలా చేసుకుంటాం. ఎందుకు అలా చేసుకుంటామంటే మనుషుని హృదయము లోతైన నీళ్ళ లాంటిదట. మానవుడి హృదయం లోతైన. మనిషి తన మార్గాన్ని సరళం కాకుండా చేసుకోవడానికి మానవుడు చేసుకోవడమే కానీ దేవుడు త్రోవలని అని తారుమారు చేయడు. దేవుడు మార్గము ఎప్పుడూ కూడా స్పష్టంగా ఉంటుంది. మనిషి తన మార్గాలను చురుపుకునేవాడు అని గ్రంథం తెలియజేస్తుంది. ఆదికాండం 6వ అధ్యాయంలో వాక్యం ఉంటుందంటే, మనుషులు తమ మార్గములను కనుక ఆనాటి నుండి నేటి వరకు కూడా మానవుడు తన మార్గాలను ఎందువల్ల చెడుపుకుంటున్నాడు అంటే, మనిషి శరీరము చేత లోకము చేత ఏడవబడి శోధించబడి, శరీరం విషయముల మానవుడు దేవునికి దూరస్తుడై, లోకం విషయముల మానవుడు దేవునికి దూరస్తుడై. యేసు ప్రభువు అంటే బాధలు తీర్చేవాడని, కష్టాలు తీర్చేవాడని, మన లోకంలో ఎలా తిరిగి వచ్చినా, ఈ శరీర సంబంధంగా ఎలాగో బ్రతికినా యేసు ప్రభువుని ప్రార్థన చేస్తే ఆయన కరుణా సంపన్నుడు కదా. ఈ కరుణా సంపన్నుడు అనే ఒక మినిస్ట్రీస్ ఈ భక్తుడు కనుక్కొని ఈ కరుణా సంపన్నుడి దగ్గరికి రావడానికి పాస్టర్ గారిని ఒక తంతులా వాడుకుంటాడు. దేవునికి స్తోత్ర. దైవజనుడిని తంతులా వాడుకుంటాడు. దేవునికి స్తోత్ర. అయితే ప్రభుత్వాడు మానవుడు తన మార్గములను చెడుపుకున్నాడు. ఎందుకు ప్రభా? వాడు పోయేత్వం చాలా స్పష్టంగా ఉంది, సరళంగా ఉంది. నా మార్గాలు మాత్రం కొంచెం ఉందా నాకు అర్థం కానట్లుగా ఉన్నాయి. కారణం అయితే ప్రభుత్వం అంటాడు, కారణం నువ్వే. స్తోత్ర. హల్లెలూయా. కారణం ఎవరు? అందుకని యేసన్న గారు పాట రాశాడు, ఎందుకు ఇలా జరిగిందని. ఆయనకే మాట అంటే మనం ఏమనాలి? స్తోత్రం. మహా గొప్ప దైవజనుడు
జీవితాన్ని దేవుని బలిపీఠం మీద పెట్టి సంపూర్ణమైన సమర్పణతో దేవుని సేవకు అడుగులు వేసిన సేవకుడు. ఆయన ఒక్క అడుగు నీ జీవితం నా జీవితం సరిపోదు. ఆయన ఒక్క అడుగు నీ జీవితం అంతటికీ సరిపోదు. సమర్పణ అంత గొప్పది. ఏం గొప్పదే? సమర్పణ గొప్పదే. 10 రూపాయలు ప్రభుత్వం ఇవ్వడానికి 100 సార్లు ఆలోచిస్తావు. జీవితాలను బలిపీఠం మీద పెట్టి ప్రపంచానికి క్రీస్తును చూపారు. వరకే కనపడ్డ యేసుప్రభు. స్తోత్రం చెప్పారు. వరకే యేసుప్రభు కనపడ్డు. కాబట్టి మానవుడు తన మార్గములను పాలు చేసుకున్నా. మనిషి అంటాడు, ప్రభా ఏంటి నాయన నాకెందుకు ఇలా సంభవిస్తుంది, నాకెందుకు ఇలా జరుగుతుంది, నేను మంచివాడినే కదా, నేను మంచివాడినే కదా అంటాడు. ఏందిరా నువ్వు మంచోడు, ఏందిరా నువ్వు మంచోడు అని యేసుప్రభు ఏం చేస్తారంటే మన హృదయాన్ని ఆయన ఒక జిరాక్స్ తీసి చూపిస్తాడు. మన హృదయాన్ని యేసుప్రభు ఏం చేస్తారమ్మా, ఒక జిరాక్స్ తీసి ప్రభు రైటే ప్రభు, 1 పాయింట్ రైటు, 2 పాయింట్ రైటు, 3 పాయింట్ రైటు, నీకు అన్ని రైటే, రాంగ్ ఏముండదు. స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి అయితే నీ మార్గంలో ఎత్తుపల్లాలు ఉంటాయి. నీ మార్గంలో సమస్యలకు కారణం ఎవరైనా లేకపోతే మాత్రం దేవుడు ఒప్పుకోడు. నువ్వే ఒప్పుకుంటే ప్రభు తప్పిస్తాడు. దేవునికి స్తోత్రం. నా సమస్యలకు కారణం నేనే అనంటే ప్రభు తప్పిస్తాడు. ఇంకొకరి మీద మోపితే మాత్రం ఆయన ఒప్పుకోడు. స్తోత్రం. మానవుడు తన మార్గములను చెరుపుకున్నాడు. అయితే దేవుడు మాత్రం ఏమి చేస్తున్నారు అంటే మనిషిని తిరిగి మరలా క్రమపరచడానికి, సరి చేయడానికి ఆయన ఇష్టపడి తన యొద్దకు వచ్చిన వారిని అంటున్నాడు, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టమై ఉండుట వాక్యము యొక్క సత్యం, వాక్యము యొక్క ఆ మాధుర్యం. వాక్యం వింటా ఉంటే మనిషి హృదయాన్ని అది ఎంతో ప్రభావితం చేస్తుంది. ప్రభావితం చేసి ఊరుకోవడానికే వాక్యం వచ్చిందా అని ఎదుర్కో అని అంటే అది విశ్లేషణ చేయడానికే సేవకుని నీ ముందు నిల్చోబెట్టాడు. స్తోత్ర. వాక్యము వినడానికి మధురంగా ఉంది, వాక్యములో మేలు ఉంది, దీవెన ఉంది, బ్రతుకు అని సెలవిచ్చే మాట ఉంది అని నీ వచ్చావు, నేను వచ్చా. కానీ వాక్యం ఏముంటుందంటే, నరపుత్రుడా నీవు చక్కగా నిలబడము, ఆయనను బ్రతుకు అని సెలవీయగా నేను పాదముల వైపు నిలిచింది అని ఇర్మియా యెహెజ్కేలు అంటూ వచ్చారు. దేవునికి స్తోత్రం. ఏమన్నాడు? బ్రతుకు. అదే మాటలు దేవుడు భూమి మీద కూడా ఉంచాడు. ప్రతి మనిషి కూడా బ్రతుకు, జీవించు అనే ఆ శబ్దాన్ని కలిగి ఉన్నారు. అయితే ఇది దేవుని నుండి వచ్చింది అని వాక్యాన్ని చదివితే మాత్రమే అర్థమవుతుంది. మానవుడి మాటకు జీవం లేనప్పుడు దేవుడు ఏ వ్యక్తితో ఉంటే ఆ వ్యక్తి యొక్క జీవం ఉంటుంది. ఎప్పుడు ఉంటుందండి? దేవుడు ఏ వ్యక్తితో ఉంటే ఆ వ్యక్తి యొక్క జీవం ఉంటుంది. స్తోత్రం. కనుక ఈ నది పోవు చోట్లనెల్లా, ఈ నది పోవు చోట్లనెల్లా సమస్త ప్రాణులు జీవించును, బ్రతుకు. స్తోత్రం. అది చచ్చిపడున్నదైనా అప్పటికప్పుడు బతికేద్ది. కారణం ఈ నదికి బ్రతికించే శక్తి ఉంటుంది. ఏది ఈ నది? ఎక్కడి నుంచి వస్తుంది ఈ నది అంటే అది పరలోకం నుండి వచ్చినది. స్తోత్రం. అది పరలోకము నుండి ప్రవహించే నది. కారణం ఏంటి అంటే ఒక వ్యక్తి తను దేవుడికి అప్పగించుకుంటే దేవుడు ఆ వ్యక్తిలోనికి పోయబడతాడు. దేవుడు ఆ వ్యక్తిలోనికి, ఆ పాస్టర్ గారు వరే చెప్పాడు వాక్యం, ఆ దైవజనుడు మాట్లాడుతుంటే వాక్యం చెబుతా ఉంటే అట్లాగే గుడ్లు అప్పగించి వింటా ఉన్నామమ్మా అని అంటాం మనం. కారణం అది దేవుని పరలోకము నుండి పోయబడుతున్న నదికి వారధి. స్తోత్రం. దేవుని నది ఎందులో పోయబడుతూ ఉంది, అది దేవునికి అప్పగించుకుంది. ఆ వ్యక్తి దేవునికి అప్పగించుకున్నా, ఆ వ్యక్తి ప్రతిష్టకు అప్పగించుకున్నా, ఆ వ్యక్తి దేవుని కొరకు ప్రత్యేకంగా జీవించడానికి ఇంత జ్ఞానం ఉండి, ఇంత తెలివి ఉండి, ఈయన ఎలాగూ
దేవుని నామ మహిమార్థమై ఈ విధంగా వాడబడుతూ ఉన్నాడు అని అంటే దేవునికి స్తోత్రం. ప్రతిష్ట గొప్పది, సమర్పణ. కనుక ఈరోజు నేను నీవు కూడా యేసు కోసం నిలవాలి అని కోరుకుంటే నిలుచుండి చోట నుండి కోరితే పరిశుద్ధాత్ముని యొక్క సహాయం నిశ్చయంగా అవసరం. ఏ సహాయం కావాలి? పరిశుద్ధాత్ముని. ఈ పరిశుద్ధాత్ముడికి నువ్వు కట్టుకోవాలి, బిగించుకోవాలి. ఈ పరిశుద్ధాత్ముని సహాయం ఉంటే నీ అటు ఇటు పడిపోకుండా నిలుచుండడానికి అవకాశం ఉంటుంది. కనుక దేవుడు మనిషిని సజీవమైన రాయి వలె మార్చడానికి. స్తోత్రం. మనం రాళ్ళం, ఏమి రాళ్ళం? సజీవమైన రాతిలా మార్చబడాలని పేతురు గారు అంటున్నాడు. ఎంత గొప్ప పేతురు గారు! ఈ పేతురు గారిని చూస్తే ప్రభు అన్నాడు, ఒరయ్యా నిన్ను నేను రాతిలా మారుస్తాను రా అన్నాడు. ఏలా మారుస్తారో? అపోస్తలుడు ఈయన, మొట్టమొదటి వాడు. స్తోత్రం. నేను రాతిలా మారుస్తానంటే నేనంటాను దేవుడు చెప్పే రాయిలా మారుతానన్నాడు కాబట్టి ఆ మాటని గుండెలో రాసుకుని నేను అయిపోయాలి అని కోరుకోలేదు. యేసు వెంట తిరగడానికి ఇష్టపడినాడు. స్తోత్రం. యేసు కావాలి కానీ యేసు ఇచ్చిన దీవెనే చాలా. ఇప్పుడు మనం చాలా మంది దేవుడు ఏదైనా వాగ్దానం చేసాడు అనుకో, ఒక ప్రవచనం చెప్పాడు అనుకో, ఆ ప్రవచనం బోర్డు మీద రాస్తావు, దానికి ఏం చేస్తావు? పసుపు వేసి వెయ్యు కానీ జరిగేది అది. యువత చూడు, కుంకుమ పెట్టి పొడి పెట్టి దాన్ని పూజ చేస్తావు. అంటే దాని అర్థం ఏంటంటే నీకు వాగ్దానం నెరవేర్పు కావాలి కానీ వాగ్దానం ఇచ్చిన దేవుని దగ్గర సహవాసం కోరకపోవడానికి నీ అజ్ఞానం ఉండాలి. ఇంకా అజ్ఞానం. స్తోత్రం. హల్లెలూయా. ఒక్కరోజు అదే వాగ్దానం ఎత్తి నిన్ను కొండ మీద నుంచి పడవేసేస్తుంది. కారణం చెప్తున్న విధం, వాగ్దానం ఇచ్చిన దేవుని కంటే వాగ్దానం గొప్పది కాదు. వాగ్దానం ఇస్తున్న దేవునితో స్నేహం చేస్తే దేవుడు తాను కోరుకున్న మాటను నీలో నెరవేర్చడానికి ఆయన తన చేతితో రాస్తాడు. నువ్వేం రాసుకోకు. స్తోత్రం చెప్పు. హల్లెలూయా. ఆయన రాస్తే అది గొప్పగా ఉంటుంది. అది చరిత్రలో లిఖించబడినటువంటి అపోస్తలులైనటువంటి సేవకుల జీవితాలు ఏమని బోధిస్తా ఉన్నాయో మనం ధ్యానం చేస్తా ఉన్నాం. వారు తమ పేరుతో తమ చేతితో ఏమీ రాసుకోలేదు, దేవునికి అప్పగించినాడు. దేవుడే వారిని గురించి సమస్తము తెలియజేశాడు. దేవునికి స్తోత్రం. వారు తమ చేతితో తమ గురించి ఏమీ రాసుకోనలేదు. స్తోత్రం చెప్పండి. నేను మన గురించినటువంటి ప్రవచనం మీద మనకున్న ధ్యాస, మన జీవిత భవిష్యత్తును గురించి మనకున్న ఆశ, ఆరాటం. వీడు ఇంజనీర్ కావాలి, వీడు డాక్టర్ కావాలి. ఈ ఇంజనీర్ అయ్యేది ఎందుకంటే డబ్బుల కోసం, ఈ డాక్టర్ అయ్యేది ఎందుకంటే డబ్బు కోసం. స్తోత్రం. వాగ్దానం ఇచ్చిన యేసు, ఎవరు వాగ్దానం ఇచ్చి యేసును అధికంగా ప్రేమిస్తారో. పేతురుని ప్రభు అన్నాడు, నేను బండలు చేస్తాను. పేతుడు నేను బండైపోవాలి యేసులో వెళ్తాడు. పేతురు బండ అయిన యేసు యొక్క దైవత్వాన్ని స్నేహించటమే తన జీవితానికి నోటితో కానీ హృదయంతో కానీ జీవితంతో కానీ వర్ణింపశక్యము కానంత గొప్ప వాక్యం. ఆ దేవుని దైవత్వం వెంటబడి జీవించడం. దేవునికి స్తోత్రం. యేసుతో కూడా నడవడం. యేసు ప్రభువు వారి దైవత్వాన్ని నిజంగా మానవుడు పట్టడండి. దేవునికి మానవుని హృదయము దేవుని యొక్క దైవత్వాన్ని పొందుకోవడానికి కానీ నింపుకోవడానికి కానీ ఇది సరిపోదండి. స్తోత్రం చెప్పండి. దేవుడు ఎక్కడ, మనుషులమైన మనం ఎక్కడ? ఈ మన చిన్న పాత్రలోనికి దేవుణ్ణి కొలవటం సాధ్యం కాదు. కానీ వెంటబడి పోతే ఎంతో కొంత ఆయన మహిమను ఈ లోకానికి పంచడానికి దేవుడు సమృద్ధమైన సహాయాన్ని దయచేస్తారు. దేవునికి స్తోత్రం. ఆయన దైవత్వము ఈ లోకములకు తెలియచేయడానికి ఒక సాధనంగా సేవకులను వాడుకున్నాడని దేవుడు చరిత్ర పుటలలో రుజువుపరిచిన దేవుడై ఉన్నాడు. మనిషి సాధనమే కానీ దేవుడిని మహిమపరుచుకున్న దేవుడు మానవుడికి ఇచ్చే ఆధిక్యత
దాని ఎందుకు కూడా మానవుడు తన ముఖమును దేవుని ముఖము వైపుకి చూస్తూ ఆనందించడమే పరలోకముందు కనిపించుచున్నది. దేవునికి స్తోత్రం. తన ముఖమును దేవుని ముఖము వైపు చూపి ఆనందిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. సజీవమైన రాయి. ఈ జీవం కలిగిన రాయికి ఉన్న ప్రత్యేకత ఏంటి అంటే ప్రకాశిస్తుంది. ఈ రాయి ఏం చేస్తుంది? ప్రకాశిస్తుంది. ప్రకాశించేటటువంటి రాయి మందిరం కట్టడానికి పునాది రాళ్ళలో వాడతారు, కట్టడంలో వాడతారు. ఇది ప్రకాశించే రాయి. ఇది దేని వల్ల ప్రకాశిస్తా ఉంది అని అంటే యేసు ప్రభువు యొక్క వాక్యము చేత ప్రకాశిస్తా ఉంది. నీతి సూర్యుడు యేసు ప్రభు ఎవరి మీద వెలిగిస్తాడో వారు ప్రకాశించేవారుగా ఉంటారు. దేవునికి స్తోత్రం. ఈ పాస్టర్ గారు ఉన్నంత కాలం నేను బాగుంటాను, ఈ పాస్టర్ గారు ఉన్నంత కాలం నేను ఎలాగుంటాను అలాగుంటాను అనుకునేవాడు ఎప్పుడు కూడా ప్రకాశించలేడు. దేవునికి స్తోత్రం. నీతి సూర్యుని యొక్క కాంతి ఎవరి మీద ఉదయిస్తుందో, దేవా నా మీద ఉదయించండి, మీరు నీ ముఖ కాంతి నా మీద ప్రకాశింపనీయండి అని అడిగి ఆ ముఖ కాంతి ఆయన యొక్క ఉదయ కిరణాల కొరకు, ఆయన నీతి కిరణాల కొరకు ఎదురు చూసే మనస్సు కలిగి ఉన్న వారితో దేవుడు ఉండే దేవుడై ఉన్నారు. వారిని ప్రకాశింపచేసే దేవుడై ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇది ప్రకాశించే రాయి. ఇది మందిరముగా కట్టబడే రాయి. ఈ ఎవరమ్మా? మందిరముగా నీ మందిరముగా కట్టబడే రాయి. అందుకనే దేవుడు ఏమన్నారంటే మీరు విలువ పెట్టి కొనబడినవు. ఎవరు బట్టి? నువ్వు విలువ పెట్టి కొనబడిన వ్యక్తివి కనుక నీవు నీ సొంత కాదు. ఈరోజు ప్రత్యేకంగా క్రీస్తు కొరకు జీవించాలని కోరుచున్న ప్రియబిడ్డ, నీ నేత్రము ఎదుటి వ్యక్తిని ఎలా చూస్తుందో నిన్ను కూడా అంతగా చూడని. స్తోత్రం చెప్పు. నీ కన్ను నిన్ను బాగా చూడని, ఆ తర్వాత ఎదుటి వ్యక్తిని కూడా చూడు. ఇది మందిరముగా కట్టబడింది. మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక ఈ రక్షణను కానీ క్రీస్తును కానీ మన భౌతిక సంబంధమైన అవసరాలకు ఉపయోగించుకునే వారంగా కాక, స్తోత్రం. నా కుటుంబంలో కూడా నా భర్త, నా బిడ్డలు, మా ఉద్యోగాలు, మా ఐశ్వర్యాలు బాగుండడం కోసం దేవుడిని మా ఇంట్లో కట్టుకున్నా అని కనుక అంటా ఉంటే పనికిరాని తీగే. స్తోత్రం. నీ అభివృద్ధి కొరకు, నీ ఆశీర్వాదం కోసం యేసు ప్రభువు నేను కలిగి ఉన్నాను అని కనుక అనుకుంటూ వాక్యం చెబుతా ఉండి దేవుని ఎదుటికి వచ్చినప్పుడు అది నిన్ను పూర్తిగా చదివేస్తుంది. నిన్ను నువ్వు చదువుకోలేమేమో, వాక్యం మాత్రం చదివేస్తుంది. స్తోత్రం. ఇది స్కానింగ్ మిషన్. ఇక్కడి నుంచి అవతారం గంటనే నీ వద్దు, అవతారంతా నీ బయోగ్రఫీ మొత్తం రాసేస్తాయి. కనుక మందిరము వలె కట్టబడాలి. ఉపయోగకరమైన వ్యక్తిగా నేను తయారు కావాలి. స్తోత్రం. నేను ఉపయోగకరమైన వ్యక్తిలా తయారు కావాలి. నేను ఒక ఔషధములా తయారు కావాలి. నేను క్రీస్తు మహిమను ప్రకాశింపచేసే వ్యక్తిలా కనబడాలి. వాక్యం అంటుంది, ఈ రాతి మీద పడువాడు. స్తోత్రం. ఈ రాయి ఎవరి మీద పడును? ఏంది రాయి? దీని మీద పెండ కట్టారంట. ఇది ఎవరి మీద పెండ? కాబట్టి ఎదురాడు స్వభావము కానీ వ్యతిరేక హృదయం కానీ ఉంటే దేవుని సన్నిధిలో ఏం కావాలంటే నన్ను అనుకూలుడుగా మార్చయ్యా. ఏం కావాల్సయ్యా? స్తోత్రం చెప్పండి. నువ్వు ఎదురాడడానికి, నువ్వు వ్యతిరేకంగా ఉండడానికి నీకు కూడా కారణం బైబిలే. నీకు కూడా కారణం ఏంటి? బైబిలే. కానీ ఎవరికి ఎదురాడుతావు? ఇశ్రాయేలును గురించి పత్రికా గ్రంథాలు ఏమైనా రాసి ఉందంటే వారు ఎదురాడు ప్రజలు. ఏం ప్రజలు? ఎదురాడు ప్రజలు. వారికి ఆధారం ఏంటి? బైబిలే. వారికి ఆధారము యెహోవా దేవుడే. కానీ వారు ఎదురాడు ప్రజలు. ఎందుకు అంటే వాక్యానికి అవిధేయులు.
భాగ్యం, నీ జీవితంలో ఇది తప్పిదం, ఇది లోపం, ఇది పాపం అని అన్నప్పుడల్లా వారు సరి చేసుకునే మనసు కాదు. అక్కడి నుంచి తప్పుకుని ఆ మాట చెప్పిన వారికి వ్యతిరేక్తంగా ఆలోచనలు చేయడంలో వారు ప్రసిద్ధులు. స్తోత్రం. కరెక్ట్గా అక్కడి నుంచి పక్కొచ్చేసి ఏం చేస్తారు అనుకున్నారు? అక్కడే ఉండి సరి చేసుకునేవాడు ఎక్కడ ఎలా ఉంటాడు? కీర్తనాకారుడు దావీదు భక్తుడు 53వ అధ్యాయంలో ఏమని చెప్పాడంటే, నేనేమని చెప్తానంటే, దేవుడు నీకు జ్ఞానం ఇచ్చాడు, నాకు జ్ఞానం ఇచ్చాడు. ఆ జ్ఞానం కష్టాలు తెచ్చి పెట్టేదిగా ఉంటే వెంటనే దాన్ని ముంచేయి నీళ్ళలో. స్తోత్రం చెప్పు. దానికి బాప్తిస్మం, అప్పుడు నువ్వు బాగుంటావు. అదే జ్ఞానంతో దేవునికి కోపాన్ని కలిగించే వ్యక్తిగా, ఎదురు తిరిగే వ్యక్తిగా ఉండవద్దు. స్తోత్రం. నీకున్న జ్ఞానంతో నువ్వు చాలా తెలివిగా దేవుడిని శోభించే వ్యక్తి అయితే నువ్వు ఏడుకొని కష్టాలు తెచ్చిపెట్టుకుంటావు. నీకున్న జ్ఞానాన్ని బాప్తిస్మం ఇచ్చి దేవునికి దాన్ని ఇచ్చేస్తే, దీని ప్రభా నీకు ఉపయోగపడేటటువంటి తెలివి నాకు కావాలయ్యా, నీకు ఎదురు తిరిగే తెలివి నాకు వద్దయ్యా అని, నీకు ఉపయోగపడే తెలివి నాకు ఇవ్వయ్యా అని చెప్పి స్తోత్రం చెప్పండి. కాబట్టి చూడండి, ఇది మందిరముగా కట్టబడే రాయి. మందిరముగా కట్టబడుతున్నామా, లేక మన గృహాలు కట్టుకోవడానికి యేసు దేవుణ్ణి ఉపయోగించుకుంటున్నాము? స్తోత్రం. మన కుటుంబాలు కట్టుకోవడానికి, మన జీవితాలు ముందుకు కొనసాగిపోవడానికి యేసు దేవుడిని ఉపయోగించుకుంటున్నావా, లేక ఆయన మందిరంలోనే ఒక రాతి వలె మందిరముగా కట్టబడడానికి దేవునికి లోబడేటటువంటి స్వభావాన్ని కోరుకుంటున్నావా? దావీదు భక్తుడు అంటున్నాడు, నేను పాపిని, నేను నీకు కేవలము నీకే విరోధముగా పాపము చేసి. 51వ కీర్తనలో దావీదు ఈ విధంగా ప్రార్థన చేస్తున్నాను, నీకే విరోధముగా నేను పాపము చేసి ఉన్నాను, నీ పరిశుద్ధాత్మను నా హృదయముల నుండి తీసివేయకుము, హిస్సోపుతో నా పాపములను. యథార్థముగా దేవుని సన్నిధిలో ఒప్పుకుని ప్రార్థన చేస్తున్నాడు. పక్కకు తప్పుకుని వ్యవహారాలు చేయడం, ఎదురుగా వచ్చి ఒప్పుకోవడానికి ఉన్న వ్యత్యాసం ఏంటి, తేడా ఏంటి అని అంటే, దేవుడు మానవుడికి ఇచ్చిన స్వేచ్ఛ, స్వతంత్రము, తెలివి అనే దాన్ని మనిషి తనకు నచ్చిన విధంగా దాన్ని వాడుకోవాలి అని చూశాడు అనుకోండి, ఆయన గవిక్కిన సైతం గడిపెట్టాడు. నీ బుద్ధులు నా బుద్ధులు దగ్గరికి ఒకే రకంగా ఉంటాయి కాబట్టి నేను వాడుకుంటాను నిన్ను ఆయన ఆడబట్టేసుకుంటాడు. ఎదురుగా దేవుడి దగ్గరికి చెయ్యి, నేను పాపినయ్యా, నన్ను క్షమించేయి, నన్ను బాగు చేయ అన్న వాడు యేసు ప్రభు వాడి చుట్టూ కంచేసి కాడుగలించి సైతం కూడా ఆ వ్యక్తి దగ్గరికి రాకుండా ఒక దెబ్బ కొట్టు. దేవుడు మళ్ళీ నా బంగారు తండ్రి మంచిగా బలి వచ్చారా, మొత్తం చెల్లించేస్తున్నారా మంచి మంచిదండి. దేవుడు లెక్కలు దేవుడు ఉంటాయమ్మా, ఏముంటాయమ్మా చెప్పనమ్మా? దేవుడు లెక్కలు దేవుడు ఉంటాయండి. ఆయన సీటు భద్రంగా ఉండాలంటే దేవుడు ఆయన దగ్గర ఎక్కడ పొరపాటు రావడానికి వీలు ఉండకూడదు. అది దైవ నియమం. దేవుడికి స్తోత్రం. 2 దెబ్బలు తగిలిచ్చి సరి చేసి నీ కాపులో ఇచ్చేస్తాడు. స్తోత్రం. నా బిడ్డ అని అంటాడు. పైపెచ్చు ఇంకేమంటాడు అనుకున్నాడు? దావీదు గురించి దేవుడు ఏమని సాక్ష్యం చెప్పాడంటే, ఇతడు నా హృదయానుసారుడు అని చెప్పి ఆయన చేసిన పాపములు కూడా దేవుడు ఏమన్నాడంటే, దాన్ని ఈ విషయంలో తప్ప మరి ఏ విషయంలోనైనా ఇతడు నా హృదయానుసారుడు. స్తోత్రం. ఎందుకు అంతా ప్రభా దావీదుని గురించి మీరు స్టేట్మెంట్ ఇవ్వడానికి, దావీదుని ఎందుకు ప్రభా ఎంతగా మీరు మీ మాటలు ఆయన ఎందుకు వచ్చాయి అని అంటే, పబ్లిక్గా ఏ ప్రజల ముందైతే కీర్తి గడించాడో, ఏ ప్రజల ఎదుటైతే తన కీర్తి, తన యొక్క ప్రఖ్యాతి దేశమంతా విస్తరించిపోయాయో, ఆ ప్రజలందరూ ఎదుటికే వచ్చి తన పాపం విషయమై దేవుడి పాదాల మీద పడి ఎలా ప్రార్థన చేశాడంటే, నా పొరుగు పోయిందేమో, నా ఇది పోయిందేమో, నా అది పోయిందేమో. స్వతంత్రం లేదు. అయ్యో దిగాలంటే ఏంది? స్వతంత్రం చెప్పు. ఆ పనికిరాని తెలివితేటలు విడిచిపెట్టుకోవడానికి యేసు మహాదేవుడి దగ్గరికి వచ్చినాం.
అంటే మనల్ని దిద్దేటప్పుడు మనం అక్కడి నుంచి తప్పుకోకూడదు, సరి చేసేటప్పుడు అక్కడి నుంచి పక్కకు తప్పుకోకూడదు. స్తోత్రం. సరి చేయబడడానికి ఇష్టమైనటువంటి మనస్సును కలిగి ఉండాలి. వాక్యానికి ఉన్నటువంటి విశిష్టత ఏంటంటే అది మనుషుని హృదయముల అంతరంగములను శోధించు శక్తి కలిగింది. ఏందిరా ఇంత జ్ఞానం ఎక్కడిది అని అనుకుంటా పాస్టర్ గారు వాక్యం చెప్తుంటే, నా గురించి ఎవరు చెప్పాడు ఇది పాస్టర్ అని చెప్పేసి కొన్ని మందిరాల్లో కొన్ని సభలలో సేవకులు ఈ విధంగా చెప్తూ ఉంటారు. పాస్టర్ గారు మా పాస్టర్ గారు చెప్పేసి ఉంటాడు ఈ అయ్యగారికి మా గురించి. ఎప్పుడు ఈ గారు 4వ అధ్యాయం 2వ వచనం, ప్రపంచంలో అందరి బైబిల్లో ఒకటే మాట ఉంటుంది. ఏమన్నా వాక్యము రెండంచులా. ఎవడి హృదయమైనా వాక్యానికి తెలుసు. ఎవడి మనసైనా నా మనసును వాక్యానికి తెలుస్తుంది. వాక్యానికి దాచేది ఉండదు. అది ఈ నెల నుండి ఆ నెలకి మంచి ముచ్చని వలె స్పష్టంగా తెలుసుకోదగినది వాక్యం. స్తోత్రం. అట్టి మనసును నువ్వు కూడా కలిగి ఉండాలి అంటే శ్రమణ బాప్తిస్మం పొందడానికి కూడా ఇష్టము కలిగి ఉండాలి. స్తోత్రం. దీవుల బాప్తిస్మం మాత్రమే కాదు, ఆశీర్వాదాల బాప్తిస్మం మాత్రం కాదు, శ్రమణ బాప్తిస్మం పొందడానికి ఇష్టం ఉంటే దేవుడు ఒక మంచి మనస్సు ఇస్తాడు. స్తోత్రం. హల్లెలూయా. కనుక వాక్యము హృదయంతరంగాలను తెలిసిన మనుషుడు ఎక్కడున్నా అది పసిగట్టేస్తాడు. అందుకే దావీదు ఒక చక్కని మాట అంటాడు. దావీదు ఒక మాట ఏమంటాడంటే, కొండ మీదకి వెళ్ళా, అక్కడ నువ్వు దిగొచ్చా, నేల మీదకి వచ్చినా అక్కడ నీవున్నావు, సముద్ర అగాధాల దగ్గరికి అక్కడ అది ఎక్కడికి పోయినా అక్కడ నీవు ఉంచునే అని అంటాడు. ప్రభు అంటాడు, అయ్యా నువ్వు లేనప్పుడు నేను ఉండిందా? నువ్వు లేనప్పుడు నేను ఉన్నదే. మధ్యలో వచ్చి నువ్వు ఇన్ని అనిపిస్తున్నావా? స్తోత్రం. మధ్యలో వచ్చి నువ్వు ఇన్ని అనిపిస్తా ఉన్నావు, నువ్వు లేనప్పుడు నేను ఉన్నాను. కనుక దేవా, సమస్తము తెలిసినటువంటి నీ ఎదుట నేను భక్తుడు స్వామి అని ఎవరైతే అంటారో అటు వారిని దేవుడు మార్గము తప్పక మార్గంలో నడిపించేవారై ఉంటారు. స్తోత్రం. మార్గము తప్పక మార్గంలో నడిపిస్తారు. కనుక నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సజీవమైన రాయి కావాలంటే సజీవమైన వాక్యము నిన్ను తాకాలి. సజీవమైన వాక్యం జీవవాక్యమును చేతబట్టుకుని జీవవాక్యమును చేతబట్టుకుని చదువల మీరెలగండి. రాజువే రాజు ప్రభువుల ప్రభువు యేసుదేవుని చాటండి. రాజువే రాజు ప్రభువుల ప్రభువు యేసుదేవుని చాటండి. పదండి ముందుకు పదండి. జీవవాక్యం ఇది. ఈ వాక్యంలో జీవం ఉంది. ఈ జీవవాక్యము నిన్ను జీవింప చేయాలి. ఏం చేయాలమ్మా? ఆక్సిజన్ కొనుక్కోవడానికి హాస్పిటల్కి వెళ్ళి కొనుక్కుంటే ఎంత కొనుక్కుంటాం? స్తోత్రం. ప్రకృతిలో దేవుడు ఇచ్చిన ఆక్సిజన్ ని స్వీకరించేటటువంటి మంచి ఆరోగ్యం ప్రభు ఇచ్చినప్పుడు చక్కని ఈ ఆక్సిజన్ ని గుండె నిండా నింపుకుంటాం. కనుక దేవుడు మనకి ఇచ్చినటువంటి వనరు వస్తువుల్ని మనం చక్కగా వాడుకుంటూ, ప్రియమైన దేవుని బిడ్డలారా, జీవవాక్కు మన ఒడ్డుకు వచ్చి అది ఏమంటుందంటే, నువ్వు ఒప్పుకుంటే, నువ్వు ఊరకుంటే నేను నిన్ను నా జీవంతో నింపివేస్తా. లోకంలోనే ఎంతోమంది మనుషుల దగ్గరికి వచ్చి మనం ఎన్నో నేర్చుకుంటాం. ఏమ్మా, జీవవాక్కు అయిన యేసుదేవుని దగ్గరికి వచ్చి కాళ్ళు చేతులు కట్టుకుని కూర్చోవడానికి మనకు బాధ ఏంటండి? అమ్మా, మనకు బాధ ఏంటి? స్తోత్రం. అమ్మగారు చక్కని మాటలు చెప్తున్నారు, ప్రేమగా మాట్లాడతారంటే, చక్కని మాటలు చెప్తున్నారు, ప్రేమగా మాట్లాడతారు అన్న దగ్గర కూర్చున్నావురా. జీవవాక్కు నిన్న ఆ జీవవాక్కుతో నింపేసి చోటు కనుక్కుని అక్కడ కూర్చోవడానికి చేతనయ్యిందా? బాబు వాక్యం చెప్తే అందులో జీవపు వాక్కు ఏదైనా ఉంటే
ఆ ఉన్న చోటు మీద గుర్తించి అక్కడ కూర్చుండడం నీకు చేతనయ్యిందా? స్తోత్ర. ఎలీషా ఏలియాకు శిష్యుడు. ఎక్కడ శిష్యుడు? దుప్పటి తల మీద పడగా 12 అరకలు దున్నుకుంటున్నాడు. ఏలియా ఇటువంటి వాడు అనుకున్నారు? స్తోత్రం. అర్థంతాన ఉన్నట్టుగా ప్రత్యక్షమైపోయిన వాడు. అసలు ఎక్కడ శిష్యులకు తీసుకున్నాడు? ఎక్కడ దేవుడిని ఆరాధించాడు? ఎక్కడ పెరిగాడు? దేవుడు చెప్పలేదు. దేవునికి స్తోత్రం. దేవుడు రాజుల గ్రంథం 17వ అధ్యాయం అలా ప్రత్యక్షమైపోయాడు. తిష్బీయుడైన ఏలియా ఆయన ఒక ప్రత్యేకమైన వ్యక్తి. ఏలియా దుప్పటి ఆయన అలా వచ్చేసి 12 అరకలు దున్నుకుంటున్నాడు. ఓ గొప్ప భూస్వామి 12 అరకలు తానే దున్నుతున్నాడు. ఏలియా తన దుప్పటిని ఎలీషా మీద వేయగా, స్తోత్రం. ఎలీషా దేవుని కోసమే వెంబడించలేదండి. ఏలియా దుప్పటిని గుర్తించినటువంటి భక్త శ్రేష్ఠుడు ఎలీషా. నా మాట అర్థమవుతుందా? ఏలియా దుప్పటి విశేషం తెలియాల్సింది. స్తోత్రం చెప్ప. వాక్యం యొక్క విశేషం నీకు తెలియాలి, నాకు తెలియాలి. ఇప్పుడు మనం జీవవాక్కు చేత దర్శించబడి మనకు జీవం వచ్చి ఈ రాయి జీవం కలిగిన రాయిగా మార్చబడాలి. ఏం రాయండి? ఆర్సీఎం చర్చికి విశ్వాసం వెళ్తున్నారు, సిఎస్ఐ చర్చికి విశ్వాసం వెళ్తున్నారు, అన్ని మందిరాలకు వెళ్తున్నారు. జీవము కలిగిన రాయి ఏది? జీవవాక్కు వద్ద ఎవరు సన్నిధి చేస్తున్నారు, జీవవాక్కుని ఎవరు ప్రేమిస్తున్నారు, వారు జీవము కలిగిన విశ్వాసం. నమ్మకమైనటువంటి సేవకుని యొక్క సాహచర్యములో మనం ఆస్వాదించవలసింది ఆయన భక్తి విశేషాన్ని. ఏందమ్మా? భక్తి. చెట్టు కింద చల్లని నీడ ఉంది, నీడ మాత్రమే కావాలా? చల్లదనం మాత్రమే కావాలా? స్తోత్రం. భక్తి విశేషాన్ని గుర్తిస్తే, భక్తి విశేషాన్ని గుర్తిస్తే అది నీకు వస్తుంది. భక్తి యొక్క శ్రేష్టమైన మనస్సు. ఎందుకని పౌలు భక్తుడు చక్కని మాట రాశాడు. ఏది శ్రేష్టమైనవో, ఏవి మాన్యమైనవో వాటి మీద మీరు ధ్యాస ఉంచుడి. మనం ఎప్పుడూ కూడా మన దృష్టి వేటి మీద పెట్టాలి అంటే భక్త శ్రేష్ఠులు ఏవి మాన్యమైనవో, ఏవి శ్రేష్టమైనవో, దేవుని కొరకై భక్తులైన వారు తీసుకున్న తీర్మానాలు ఉన్నాయో, దేవునితో కూడా నడిచినటువంటి ఆ ప్రయాసం ఉన్నాయి. గ్రామీణ శాస్త్రి గారు మన వాక్యం చెప్తూ, నేను దైవజనుడి దగ్గర శిష్యరికం చేస్తూ నేను వాక్యాన్ని నేర్చుకునేటప్పుడు అని ఆ దైవజనుడు చెప్తే, మీరెంత ధన్యులైనా ఆ గొప్ప వాక్యం దొరకడం ఎంతో గొప్ప అదృష్టం. దేవునికి స్తోత్రం. బంటుపల్లి వినయ్ కుమార్ గారు ఒక పాస్టర్ గారు, 2 సంవత్సరాల నుంచి ఆయన పిలవాలని ఆశిస్తున్న, ప్రస్తుతం ఇది నెంబర్ కూడా లేదు నా దగ్గర. ఆయన బైబిల్ చదివే వాళ్ళని గట్టిగా ట్యాక్లేసేస్తాడు. దానికి కేవలం ఆ ఒక్క పాయింట్కి నేను ఆయన పిలవలేకపోవడం, అది తప్పని కూడా కాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ వినయ్ కుమార్ గారు ఒక మాట చెప్పాడు. పాల్ శాస్త్రయ్య గారి దగ్గర నేను కాళ్ళు నొక్కుతూ పరిచర్య చేసి వాక్యములను నేను నేర్చుకున్నా. దైవజనుడు నాకు వాక్యాన్ని నేర్పించాడు. పాల్ శాస్త్రి గారు అంటే జఫన్య శాస్త్రి గారు నాన్నగారు అమ్మ. వారు 3 తరాల నుండి శాస్త్రులు, అంటే దేవుని దగ్గర గొప్పగా వాడబడినటువంటి భక్త శ్రేష్ఠులు. స్తోత్రం. పాల్ శాస్త్రి గారు వాక్యాన్ని నేర్చుకున్నాను అని చెబితే అది గొప్ప వాక్యం. ఈరోజు నేనేమంటున్నానంటే, జీవము కలిగిన దైవ సన్నిధిని మొదట గుర్తించి, అక్కడ మొదట ఇంకా చాలా విషయాలు ఉంటాయి. అనవసరమైన వాటి మీద ధ్యాస పెట్టి అవసరమైంది పోతే ఏంటది? యేసు ప్రభువు గురించి భారతదేశం ఏమంది అంటే, 12 సంవత్సరాల నుండి 30 సంవత్సరాల వయసు వరకు ఆయన ఎక్కడున్నాడు ఎవరికి తెలియదు, మా దేశం వచ్చి విద్య నేర్చుకుని వెళ్ళాడు అని చెప్పి అంటారు.
సర్వలోకానికి చక్రవర్తి అయిన యేసుదేవుడు, సర్వ ప్రపంచమును శాసించువాడైన యేసుదేవుడు ఎవరి వాక్కుకు ఈ లోకమంతా లోబడిపోతుందో ఆ దేవుడిని గురించి ఐక్యంతో కూడిన మాటలు మాట్లాడడం కేవలం అజ్ఞానం. ఆ అజ్ఞానాన్ని ఛేదించడానికే యెషయా గ్రంథము 9వ అధ్యాయంలో వాక్యం రాయబడింది. చీకటి వారి మధ్యలో గొప్ప వెలుగును చూచుచున్నారు. ఆ వెలుగు నజరేయుడైన యేసు. ఆకాశాన్ని సృష్టించిన వారితో పోటీ పడగలిగిన వాడు, భూమిని శాసించగలిగిన వారితో పోటీ పడగలిగిన వారు, ఈ పంచభూతములను తనలో ఇమిచ్చినటువంటి మానవుని శాసించే దేవునితో పోటీ పడేవాడు ఎవరు లేడు అనేది చరిత్ర చెప్తున్న నగ్న సత్యం. నగ్న సత్యం. దేవునికి స్తోత్రం. కనుక దేవుని ఎదుట మానవుడు మాట్లాడే ప్రతి వెర్రి మాటలకు, అవివేకపు మాటలకు మానవుడు సిగ్గుపడడమే తప్ప దేవునిపై అతిశయించడం ఎంత మాత్రమో ఉండదు. కానీ దేవుడు మానవుడికి స్వేచ్ఛ అనేది ఇచ్చాడు. దాన్ని ఆయన బలత్కారంగా దాన్ని ఉపయోగించడు. స్వేచ్ఛను ఆయన అలాగే ఉపయోగిస్తాడు. దాంట్లోనే మనిషికి అన్నీ కూడా ఇచ్చేస్తాడు. స్వేచ్ఛలోనే శిక్ష ఉంది, స్వేచ్ఛలోనే మోక్షం ఉంది. స్వేచ్ఛలో మోక్షం ఉంది, శిక్ష కూడా స్వేచ్ఛలో ఉంది. కానీ దేవుడు ఇచ్చిన స్వేచ్ఛను సద్వినియోగం పరుచుకోవాలన్న జ్ఞానం మానవుడికి మాత్రమే అవసరం. స్తోత్రం. దాన్ని సద్వినియోగం చేసుకుంటే నీకు మోక్షం వస్తుంది. దుర్వినియోగం చేసుకుంటే నీ శిక్షకు నీవే కారకుడవు. దేవునికి స్తోత్రం. కనుక యేసు ప్రభు 12 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల వరకు ఎక్కడున్నాడో తెలియదని, ఆయన ఏ విద్య నేర్చుకున్నాడని నిలువెత్తు దైవ స్వరూపం యేసు ప్రభు. ప్రపంచమంతా ఆయనకు లోబడినది. కనుక ఆ మహాదేవుడిని గురించి ఆయన కనిపించలేదు, ఆయన వ్యవహారం తెలియదు. కనుక ఆ దేవుని మహిమలు ఆ దేశంలో ఉన్నాయి, మన దేశంలో యేసు ప్రభు చేసే మహిమలన్నీ ఉన్నాయి అని చెప్పి అని అంటే, సాతానుడు యేసు ప్రభువుని ఒక మాట అంటాడు. కొండ మీదకి తీసుకెళ్ళి, ఇదిగో ఈ పర్వతం మీద నుంచి ఈ లోకాన్ని చూడు. ఏంటి పర్వతం మీద నుంచి అంటే వాడు ఎక్కడికి ఎక్కాడు? వాడు ఇక్కడ పర్వతం కాదు, హెచ్కేఎల్ 28వ అధ్యాయంలో పర్వతం మీదకి ఎక్కాడు. వాక్యంలో నేను చదువుకోను. స్తోత్రం. ఆయన అక్కడ ఎక్కాడు కొండ, ఇక్కడ గొప్ప విషయం కాదు. దేవుని పర్వతం మీదకి ఎక్కాడు వాడు. హెచ్కేఎల్ గ్రంథం 28వ అధ్యాయంలో చదవగలిగితే, కాలుచున్న రాళ్ల మధ్య దేవుని సింహాసనం ఎత్తి పట్టుటకై, దేవుని సింహాసనం ఉన్న పర్వతం యొక్క వాడు ఉద్యోగం కలిగిన వాడు భూమి మీద యేసుదేవుడిని అడుగుతాడు. దేవుడు ఎక్కడ చిక్కుతాడా అనేది వాడి యొక్క ప్రధానమైన ఉద్దేశం. దేవుడు ఎక్కడ చిక్కుతాడు? దేవుడు ఎక్కడ చిక్కుతాడు? దేవుడు చిక్కుతాడా? స్తోత్రం. నువ్వు చిక్కుతావు, చిక్కి తప్పించుకుంటావు. దేవుడికి స్తోత్రం. కనుక శోధకుడు సాధారణ యేసు ప్రభువుని అంటాడు, ఈ పర్వతం మీద నుండి లోకమంతటిని చూడు. ఈ లోక వైభవం యేసు ప్రభువుకి చూపిస్తున్నాడు. దేవుడులో మానవతత్వం దైవతత్వం రెండు ఉండుతున్న బట్టి సాతానుడు మానవతత్వం నుండి దేవుడిని ఓడించాలి అనే ఉద్దేశాన్ని కలిగి దేవుడికి ఎక్కడ దొరకడు సాతానికి. స్తోత్రం. మానవుడిగా వచ్చాడు కనుక, మంటి దేహమైనటువంటి ఈ మానవ స్వభావాన్ని ధరించుకున్నాడు కనుక ఇక్కడ దెబ్బ కొట్టొచ్చు అని అనుకున్నాడు. స్తోత్రం. కనుక సర్వ సృష్టికి కారణాభూతుడైన దేవుడిని ఈ లోకంలో ఏది శోధించుటకు వీలు లేదు. అది దుష్ట స్వభావం. ఆ దుష్ట స్వభావం ఎటువంటి చెడ్డదండి? తిరిగి మరలా సరిచేయబడటకు వీలు కానంత చెడ్డది. తిరిగి సరిచే. స్తోత్రం. అలా సాధారణ మనసు ఉండిపోయింది. అది సరిగానంతగా అది చెడ్డదిగా మారిపోయింది. ఈరోజు ప్రభు మనతో అంటున్నారు, జీవవాక్కు చేత నీవు జీవం పొందుకో.
యేసు ఇచ్చే జీవాన్ని నీవు సంపాదించుకుని క్రీస్తునందు ఎదుగు ఫలించు. క్రీస్తు నామ మహిమ కొరకై విరవచిల్లు. యేసు నామం నీలో నిత్యము ధ్వనిస్తూ ఉన్నప్పుడు యథార్థముగానే నీ స్వభావ స్వరూపం అంతా నీకు కనిపిస్తూనే ఉంటుంది. మనిషికి ఎంత జ్ఞానం ఉంటే అంతగా తన యొక్క స్వభావములు, దైవ స్వభావములు ప్రత్యక్షమవుతూ ఉంటాయి. స్తోత్రం. అయితే ఆ స్థితిగతులన్నిటిలో క్రీస్తు యొక్క స్వభావాన్ని నీవు సంపాదించుకోవడానికి దేవునికి స్తోత్రం. ఉపవాసాలు ఉండవలసి వస్తే ఉపవాసం ఉండాలి. వాక్యం దగ్గర మోకరించవలసి వస్తే వాక్యం దగ్గర మోకరిల్లాలి. దైవ సన్నిధి చేయడానికి ఇష్టపడి ఈ లోక వ్యవహారాలన్నింటినీ పక్కన పెట్టి కూడా దైవ సన్నిధికి ఎవరైతే విధేయులై సమయమును దేవునికి అప్పగించి తనను తాను ప్రత్యేకింపజేసుకోవడానికి, పవిత్రం చేసుకోవడానికి, ఈ లోక మాలిన్యము కలుగబడి తాను దేవునికి యోగ్యమైనటువంటి వ్యక్తిగా తనను తాను దేవుని ఎంత నిలబెట్టుకోవడానికి సన్నిధి చేసే మనసు ఎవరైతే కలిగి ఉంటారో అట్టి వారు వెలుపుట లోపట శుద్ధమైన హృదయాన్ని కలిగిన వారుగా ఉండగలుగుతారు. దేవునికి స్తోత్రం. ఈరోజు నిందారోపణ చేయని హృదయాన్ని కలిగి ఉండాలి. మనస్సాక్షికి కల్మషము తోచుకున్నట్లు ఏది అలమా? ఎబ్రీ పత్రిక 20:21-22 వచనాలు. మనస్సాక్షికి కల్మషము తోచుకున్నట్లు ఎప్పుడు వచ్చింది? వాక్యం బాగా ఇంటే, వాక్యం బాగా ఇంటే కానే కాదు, బైబిల్ చదివితే కానే కాదు, పాటలు పాడితే కానే కాదు, దేవుని సన్నిధిలో సమయాన్ని వెచ్చించి ఉపవాస ప్రార్థనలో, జాగరణలో ఉపవాస ప్రార్థనలు చేస్తా. దేవుని సన్నిధిలో మోకరిల్లినప్పుడు అంతఃకరణ శుద్ధిని దేవుడిస్తాడు. బాహ్య ప్రదర్శన వ్యక్తి కాదు. స్తోత్రం చెప్పు. ప్రకాశించు, సత్యవంతు నీవు, మంచి సాక్ష్యం సంపాదించుకో. అంతఃకరణలో నువ్వు బాగుగా ఉండడానికి నేను అంటాను, నీ దగ్గర 75 పైసలు ఉంటుందో పావలా చూపించు అంట. నువ్వేమో పావలా పెట్టి 75 పైసలు బయట పెడతావు. ఉంటా అంట. నేను ఒకటి చెప్తే ఇంకోటి చేస్తావు. తొందర చెప్పు, ఎడుగు చెప్పు. ఎక్కువ భక్తి చేయి, తక్కువ ప్రదర్శించు. చీకటిలో కూడా ప్రకాశిస్తావు, బలహీనతలో కూడా బలవంతులు అవుతావు. స్తోత్రం. ఎక్కువ భక్తి చేయి, తక్కువ ప్రదర్శించు. కనుక అంతఃకరణ శుద్ధి, మనస్సాక్షికి కల్మషం తోచకుండా అలా సన్నిధి ఎప్పుడైతే చేస్తామోనండి, సన్నిధి ఏం చేస్తుందంటే మనిషిని స్వచ్ఛమైన వ్యక్తిగా మార్చేస్తుంది, హృదయ శుద్ధిని కలుగజేస్తుంది. ఈ లోకంలో హృదయాన్ని శుద్ధి చేయగలిగింది ఏది లేదండి. యజ్ఞాలు, యాగాలు, తపస్సులు చేసి వాడి నువ్వు ఏమనుకుంటావు? ఆయన కాళ్ళ మీద కలిసి నీళ్ళు వచ్చి తిరిగి నెత్తిగా వస్తుంది, పుండు వచ్చేసిందో ఏమొచ్చింది? ఆయన కాళ్ళ మీద నీళ్ళు పోతావా? తిరిగి మళ్ళీ నేను ఎత్తి మీద పోసుకుంటావా? యేసుదేవుడు హృదయ శుద్ధినిచ్చే గొప్ప దేవుడు. ఆయన నామం తలచడంతోనే హృదయానికి ఉన్న భారాలన్నీ తొలగిపోతాయండి. యేసుదేవుని గొప్పతనం అది. స్తోత్రం. ఎంతో గొప్ప దేవుడు. నీకు నాకు దేవుడిగా ఉండడానికి వస్తే చాలా స్వల్పంగా చూస్తున్నావు, దాన్ని గమనించు. దేవుడికి స్తోత్రం. ఆయన నామం తెలిస్తేనే హృదయ భారాలు తొలుగుతాయి. ఓ అమ్మనంటే కాలు ఎక్కించుకున్నాడంటే ఒక ఆయన నెత్తి మీద పెద్ద మూట ఎట్టుకుంది, ఆ మూట మాత్రం తీసుకులేదంటే కాలు ఎక్కిన పక్కన పెట్టామా అంతే. పాస్టర్ గారు నెత్తి మీదే ఉండాలి. పాస్టర్ గారు దేవుడికి స్తోత్రం. యేసు నామము సమస్తమైన భారాలను తొలగించే గొప్ప నామం. ఏం తెలుసుకుంటున్నావు యేసు దేవుని గురించి? ఎవరాయన? ప్రయాసపడి పాపం వస్తున్న సంస్థ చెప్పారు నా యొద్దకు. నీ లాజిక్లు, నీ మ్యాజిక్లు, మ్యాజిక్లు ఉపవాస ప్రార్థనకు తీసుకురా. ఉపవాస ప్రార్థన దగ్గరికి తీసుకురా. నీ లాజిక్లు, మ్యాజిక్లు మొత్తం మాయమైపోతాయి. దేవునికి స్తోత్రం. లాజిక్, మ్యాజిక్ కన్నా అంటే ఏంటనుకున్నారు? ఏమంటే కష్టపడి చదివితే కదండి మార్కులు వచ్చేది. కాబట్టి చదువుకుంటున్నాడు, మమ్మల్ని చదువుకుంటున్నాడు. కష్టపడకుండా ఉడుకున్నట్టు అంటే అందుకని నేను కష్టపడి చదువుతున్నానండి.
కష్టపడి మా ఆయన ఉద్యోగం చేస్తాడండి, అందుకని ఎక్కువ జీతం వచ్చిందండి, కష్టపడ్డాడు కనుక వచ్చిందండి. ఇయ్యే లాజిక్లు అంటే సోదరం, ఏదయ్యే లాజిక్లు మ్యాజిక్లు. ఎసుడు పడ్డాడు, ఎత్తి మీద మూట కింద పెట్టుకోవే, అది చేతగట్ల. మళ్ళీ వాక్యం ఎట్లా వింటాడంటే, ఈ అయ్యగారి వాక్యం ఎట్లా వింటాడంటే, నా ప్రాణం అంతా వాక్యమే, నా జీవం అంతా వాక్యమే, నా ప్రాణం అంతా వాక్యమే, కానీ మూట తెచ్చడం కుదురుతుందా? స్తోత్రం చెప్పు, స్తోత్రం చెప్పు. ఎన్నోసారి మూట దించేసాడా? దించలేదా? జానవేశ్వరి గారు బాధపడతారు, చెప్పండి. మళ్ళీ ఉపవాసపడాలో పిలుస్తారు, స్తోత్రం చెప్పండి. ఎలీషా మూట దించాడా ఇచ్చినాడా? 12 వరకలు ఎన్ని అరకలు 12 వరకు తాను తిరుగుతున్నాడు. దుప్పటి భారాలన్నీ దహించేసి ఏం చేసింది? స్తోత్రం చెప్పుకో గట్టిగా. యేసు దేవుని కంటే నీ బ్రతుకులు ఎక్కువైనవి ఎన్నో పెట్టుకుని వాక్యాన్ని మరి పెద్దగా చదివేస్తున్నావు. కాల్చిందిన ఆయన దేవునికి స్తోత్రం. యేసు దేవుని కోసం ఎన్ని వదులుకోగలవు? ఉపవాస ప్రార్థనను ప్రతిష్ఠించి ప్రార్థనలో కూర్చో. ఏంటి అడుగుతున్నా? ఉపవాస ప్రార్థనలో కూర్చో. ఒక రాత్రి అంతా దేవునికి ఇచ్చేయి. అటువంటివి ఒక నెలకు, సంవత్సరానికి నువ్వు దమ్ముగా ప్రకటించుకొని జీవితానికి నువ్వే 24 చేస్తా, 12 చేస్తా, 36 చేస్తా, 48 చేస్తా. యేసయ్య గారికి ఒక గొప్పతనం ఉంది. ఆయన కాలంలో ఒక నెలకి ఆ దైవజనుడు చేసినని ఆన్లైన్ ప్రార్థనలు ఏ పాస్టర్ గారు చేయలేదు. 30 రోజుల్లో దగ్గరగా 24 రోజులు ఆన్లైన్ ప్రార్థనలో దేవుని సన్నిధిలో గడిపిన దైవజనుడు భారతదేశానికి ఒక ఆదర్శవంతమైనటువంటి సేవకునిగా దేవుడు హెచ్చించాడు. కారణం ఊరికి గొప్పతనం రాదండి. ఒక రాత్రంతా దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం సామాన్యమైన విషయమేనా? మరి ఎవరినైనా అల్లటతో వ్యక్తి కాదు. స్తోత్రం. దేవునికి ఒక వ్యక్తి సమర్పించుకుంటే దేవుడు ఆ వ్యక్తిని గొప్ప చేస్తాడు. మోషేని దేవుడే హెచ్చించాడంట. ఎవరు హెచ్చించారు? అతని కీర్తి దేశమంతా విస్తరించడానికి మోషేని దేవుడే హెచ్చించాడు. నేను మాట్లాడిన దైవజనుడు దేవుడు హెచ్చించడానికి గల కారణం ఆయన పడిన ప్రయాస. ఆ దైవజనుడు పడిన ప్రయాస కనుక ఈరోజు నువ్వు సన్నిధికి ప్రతిష్ఠించు. నీవు జీవం కలిగిన వ్యక్తిగా మార్చబడిపోతావు. నీలో ఉన్న జీవం ఎటువంటి తెలుసా? నాకు పెళ్లి సంబంధం చూడడానికి దైవజనుడు రాజయ్య గారు ఆయన పరిశుద్ధ బాబు గారి దగ్గర తీసుకెళ్ళి అంటాడు, రాజయ్య గారు మేము మామూలు మనుషులు కాదు, కరెంట్ మనుషులు అని అంటున్నారు. ఆయన ఇంకా పెద్ద కరెంట్ ఆయన సూట్తేనే పడిపోతాం. ప్రశాంత్ బాబు గారు ఎమ్మెల్యేలు పెద్దపల్లిలో ఉంటాడు. ఆయన కాలంలో ఆ ఏరియాలో టాప్ మోస్ట్ వ్యక్తి ఆయన. స్తోత్రం. మనం వెళ్ళాం కదండి. ఎక్కడికి వెళ్ళాము? నాగేళ్ళ కోటలకు వెళ్ళాం. అక్కడ సభలు చాలా బాగా జరిగింది కదా. ఆ సభలు చూస్తే పరిశుద్ధ బాబు గారు జీవించిన కాలంలో 7 రోజులు పెట్టేవాడమ్మ కోటాలు. వారం రోజులు వరుస రోజు కోటమే. ఆయన చొక్కా ఎత్తే పక్కన ఎమ్మెల్యే సిగ్గుపడి వెళ్ళిపోవాలి. అట్ట ఉండి ఆయన చొక్కాలు. ఆ వ్యక్తి అట్లా ఉంటాడు పరిశుద్ధ బాబు గారు. వారం రోజులు ఒక మామూలు పిలవడమ్మా. మదనపల్లి రాజశేఖర్ గారు ఆంధ్రప్రదేశ్లోనే టాప్ మోస్ట్ పాస్ట్ గారు. ఆంధ్రప్రదేశ్లోనే టాప్ మోస్ట్ పాస్ట్ గారు. వారం రోజులు పెద్ద పెద్ద సాగుకుని పిలిచి సమయొక్కి నేను అనుకుంటాను, మా ఏరియాలో ఎంత గొప్పగా దేవుని సన్నిధిని చేసే ప్రాంతం ఈ ప్రాంతం అని ఇప్పటికీ కూడా నా మనసు అలా ధ్వనిస్తూ ఉంటుంది. మన రేపుల్లో ఎంతోమంది పాస్టర్లు ఉన్నాం. మన పైన వచ్చి అంటాడు, నా సభకి 16 మంది రేపుల్లో పెద్ద పెద్ద పాస్టర్లు వస్తాడని చెబుతున్నాడు. ఆయన మంచిదే, సహవాసం మంచిది. సహవాసంలో గొప్పగా దీవించబడతారు. స్తోత్రం. మన ఏరియాలో ఇంతమంది సేవకులు ఉన్నాం, కానీ మన దగ్గర ఉద్యోగం మీరు గమనించవచ్చు. ఆ ప్రాంతంలో అంత గొప్ప ఉద్యోగం. కేవలం పాటలు ఇది మన వాళ్ళు ఎంతో ఉద్యోగించబడ్డారండి. పాటలు కేవలం. నేను కొంచెం అన్నీ తెలిసి మాట్లాడుతున్నాను. స్తోత్రం. అది
కనుక నువ్వు సన్నిధిని ప్రతిష్ఠిస్తే దేవుని జీవం నీలోకి వస్తుంది. ఈ జీవం మామూలు జీవం కాదు, ఇది కరెంటు జీవం. దీన్ని పట్టుకుంటే షాక్ కొట్టేది. స్తోత్రం. దీన్ని పేతురు గారు వాక్యోపదేశం చేస్తా ఉంటే పౌలు గారి కంట కొంచెం కళ్ళ బలహీనత ఉన్నట్ట. పౌలు గారికి ఏమన్నామా? కంటి బలహీనత ఉన్నట్ట. ఆయన ఖర్చు పెట్టుకున్నాడు ఎప్పుడు పెట్టుకుని ఆయన వాక్యం చెప్పినంత సేపు ఆయన నేత్రాలు చక్కగా ఉండేవాడు. ఆరోగ్యవంతుడు నేత్రాలు ఎలా ఉండే ఆయన ఎప్పుడైతే వాక్యం అయిపోయిందో వెంటనే మా పుస్తకం యశయ్య లాగా ఆయన కళ్ళ నీళ్లు కాస్తా ఉండేది. మా యశయ్య గారు ఉన్నాడు, మా అమ్మ చెప్పింది, మా ఆయన చెబుతాడు, ఎప్పుడు ఒక కన్ను అంత ఆరుగా కారుతానే ఉండిద్దట. నేను అప్పుడప్పుడు వ్యాధి అతను కూర్చుంటే సన్నిధిలో ఊరి మా తాతగారు లక్షణాలు కూడా కొంచెం ఇప్పుడు వత్తనటువంటి అనుకుంటా. నిజమైన సేవా దర్శనం కలిగిన వాడు ఎప్పుడూ కూడా ఇర్మియావలి దేవుని సన్నిధిలో దైవ ధ్యానం కలిగిన వ్యక్తి అయి ఉంటాడు. స్తోత్రం. దేవుని రాజ్యాన్ని వచ్చిన చింతన కలిగి ఆ దేవుని కొరకు పనిచేసే వ్యక్తులై ఉంటారు. కొందరు నివుడు గొప్పని నిప్పులు బాహ్య ప్రదర్శనగా భక్తి కాదు, అంతరంగం నుండి పనిచేసే భక్తి. స్తోత్రం. హల్లెలూయా. కనుక ఈ పౌలు గారు ఎప్పుడైతే ఈ నేత్రాలు కళ్ళు చూసుకోవడానికి ఖచ్చితంగా పట్టుకున్నాడట. నేను అనుకున్నాను, పౌలు రుణాలు తగిలితే సకల వ్యాధులకు స్వస్థత కలిగింది. ఆయన రుణాలు ఎక్కడ కలిగితే నా రోగం నా జబ్బు పోవాలంటే రుణాలు కావాలి అని జనం ఎవ్వడి ఉండంట. ఏంది అంటే ఒక అయ్యగారు చెప్తున్నాడు, ఆయన అలా చూసుకుని ఉండంట. ఆయన అలా స్తోత్రం అంటే అభిషేక్తునికి ఎంత గొప్ప విలువ ఉందండి. చప్పట్లు పెడి దేవుని స్తుతించి. అభిషేక్తునికి ఎంత గొప్ప విలువ ఉంది. ఈరోజు సన్నిధిని ప్రతిష్ఠించి నీ మోకాళ్ళని ప్రార్థించగలిగితే నీ అంతరంగ ముందు దేవుడు ఒక నూతన కార్యం చేస్తాడు. అదేంటంటే తన జీవంతో నిన్ను నింపడానికి నీకున్న వ్యవస్థలన్నింటిలోనికి దేవుని యొక్క సన్నిధి ప్రసరిస్తుంది. అది పోని చూపకూడదు. నీ కుటుంబ వ్యవహారం కానీ, నీ సామాజిక జీవితం కానీ, నీ భక్తి జీవితం కానీ సమస్తమైన దేవుడికి అధికారం తప్పనిసరిగా ఇవ్వాలి. భక్తి వరకు మాత్రమే దేవుడు కాదండి. నీ కుటుంబాన్ని నడిపించుకునే విషయంలో యేసుప్రభు నీకు దేవుడు కాదా? పత్రికా గ్రంథాల్లో పౌలు భక్తులు చాలా స్పష్టంగా రాసిన మాట, కుటుంబములకు దేవుడు యేసుప్రభు. నేనేమంటా 128వ కీర్తనంటే ఏమిటో తెలుసా? నీకు కలిగిన సమస్తము దేవుని చిత్తం. ఆయన చిత్తము కాని నా బ్రతుకులో ఏది లేదు అంటేనే నువ్వు విశ్వాసి, లేకపోతే చెక్కబడిన పనికిరాని తీగలు ఎన్నో. దేవునికి స్తోత్రం. కత్తిరించవలసిన పనికిరాని తీగలు ఎన్నో. శోధన ఊరికే వచ్చేసిందా? దేవునికి స్తోత్రం. కష్టం ఊరికే వచ్చిందా? విశ్వాసం వాటికి అర్థం తెలియక, విశ్వాస జీవితానికి చిరునామా తెలియక, ప్రార్థన వస్తేనో పాటలు వస్తేనో వాక్యం తెలిస్తేనో నేను నాంత భక్తుడెవరు అని నువ్వు అనుకుంటున్నావు. కానీ మనిషిలో పనికిరాని తీగలేనో. నీకు కలిగిన సమస్తం మీద దేవుడికి ఉన్న అధికారం తర్వాత నీ అధికారం. దేవుడిది సర్వాధికారం. స్తోత్రం చెప్పు. అందుకనే భక్తులు అంటారట, నీ చిత్తమైతే ఇది చేతులు అది చేతులు ఇది చేతులు అది చేతులు. ఆదివారం మాత్రమే దేవుడి చిత్తం, మిగతా అన్ని విషయాల్లో నీ చిత్తం, నీ ఆయన గారి చిత్తం. నువ్వు ఆజ్ఞాపించింది నీ ఇంట్లో జరగాలి, నీ ఆయన చెప్పింది నీ ఇంట్లో జరగాలి. దేవుడు ఎక్కడా? దేవుడికి స్తోత్రం. కనుక ఉపవాస దినమును ప్రతిష్ఠించి దేవుని సన్నిధిలో కనిపెట్టి ప్రార్థన చేశారు. అంటే దేవునితో సహవాసం చేస్తే, క్రీస్తు సహవాసములకు నిన్ను పిలిచిన దేవుడు. ఏం సహవాసం ఇది? ఆదివారం 3 గంటల, కుటుంబాల 1 గంట సహవాసం. ఏదిరా సహవాసం? ఏది? రేయి పవను దైవ ధ్యానమే. దావీదు భక్తుడు అంటున్నాడు, ఉదయకాలమున నేను నీ కొరకు కనిపెట్టుకుని ఉంటుంది, మధ్యాహ్న కాలమున నీకు ప్రార్థన చేసి సాయంకాలమున నీకు మొరపెట్టుచుంటే. నీ సమయం అంతా దేవుడిదే. దేవ నీకే స్తోత్రమని సర్వకాల సర్వావస్థల యందు దేవుని మీద నీ మనస్సు పెట్టి ఆయన చేతులలో నీవు నడిపించబడే వ్యక్తిగా
దేవుని స్తుతిస్తూ వచ్చిన ఎడల దేవుడు నీకు నూతన హృదయాన్ని ఇస్తాడు, శుద్ధ హృదయాన్ని ఇస్తాడు. నీ మీద సంపూర్ణమైన అధికారాన్ని ఆయన తీసుకుంటాడు, సజీవమైన రాయుబడి చేస్తాడు. ఈ నాటికున్న విశిష్టత ఏంటంటే, ఎవరు పడితే వారు తగిలితే ఇది ఊరికినే ఉండే రాయి కాదు, ఇది ఊరికినే ఉండే రాయి. తప్పుడు వ్యక్తులు వచ్చి మాట్లాడితే, మోసగాళ్ళు వచ్చి మాట్లాడితే, సాధు సుందరసింగ్ గారు కాశ్మీర్ ప్రాంతంలో బండ మీద కూర్చుని తపస్సు చేస్తున్నాడంటే ప్రార్థన చేస్తున్నాడు. ఏం చెప్పాడమ్మా? బండ మీద కూర్చుని తపస్సు చేస్తున్నాడు. యేసు ప్రభు వలెనే ఉన్నటువంటి ఒక వ్యక్తి ఆయన ఎదురుకు వచ్చి, నీ ప్రార్థన ఆలకించిందని, నీ భక్తికి వచ్చింది అన్నాడట. ఆయన దేవుడు చూస్తా ఉన్నాడు. ఆయన నేత్రములు కపటముతో నిండి ఉన్నాయి. నోరు మాట్లాడితే అసలు చెప్పండి, సొంతం చెప్పండి, నా జీవితం అంకితం నీకే అంకితం అలాంటి పూర్తిగా వచ్చి దేవుడు తప్పగించాలి. ఒకడు బాప్టిజం పొందడానికి ఒక చెయ్యి ముంచట్లేదన్న, ఏంట్రా అంటే ఇదేదో పదంగా అన్నాడన్న. స్తోత్రం. కనుక నోరు మాట్లాడితే మొసలిని దగ్గరిస్తాయి. ముందుగా నిండా ముంచుడు వాక్యం చేసుకో. మా పాస్టర్ గారు ఇట్టన్నాడు, అప్పటి నుంచి నేను మారిపోయా. ఈ మనిషికి అని చెప్పన్నాడు అతను అట్లా. స్తోత్రం. పాస్టర్ గారు అట్లా అన్నాడంట, అందుకని ఈ మనిషి కూడా, అంటే ఈవిడ పూర్తిగా పాస్టర్ గారి మీద ఆధారపడిపోయింది. స్తోత్రం. నడు సేవకులతో నడు. ఆయన ఆంతర్యం నీకు బాగుగా తెలియ వరకు నడు, తెలిసిన వరకు నడు. మాట్లాడు పాస్టర్ గారితో. ఆయన మీద దైవ భక్తి నీకు పూర్తిగా తెలిసే వరకు ఆయనతో మాట్లాడు. నీ అడుగు తడబడదు చెప్తున్నారు. నీ అడుగు తడబడడానికి కారణం సేవకులతో పూర్తిగా నడవలేదు. స్తోత్రం. హల్లెలూయా. కనుక నీ హృదయం దేవుని జీవంతో నిండుకోవడానికి ఈ రాయి మందిరాన్ని కట్టే రాయి. ఏది పడితే అది వచ్చి తగిలితే ఇది ఒప్పుకునే రాయి కాదు, అసత్యాన్ని అంగీకరించే రాయి కాదు, లోక జ్ఞానాన్ని మెచ్చుకునే రాయి కాదు, లోకనీతికి లోబడిపోయే రాయి కాదు. ఇది క్రీస్తు సత్యానికి సాక్షిగా నిలిచే రాయి. ఇది క్రీస్తు చేతిలో అభిషేకించబడిన రాయి. స్తోత్రం. తన వెంటబడి వచ్చిన వారిని పేతురు వలె, యాకోబు యోహాను వలె మార్చు వరకు వారితో ఉపదేశం చేసే రాయి ఇది. పేతురులా, యాకోబులా, యోహానులా మార్చే వరకు నీ లోపాలను తప్పిదాలను వెలుగు తెచ్చి అమ్మ ప్రార్థించు దేశం గారు అనేవాడు. శాంతకాలంలో చర్చేవాడు. ఒకదంటే ఎప్పుడు వచ్చి మాట్లాడతాడంట. అది వచ్చినప్పుడు పాస్టర్ గారికి మంచి ఆలోచన దేవుడు ఇచ్చినాడు. సేవ అంటే మామూలు కదా, భక్తి జీవితం అంటేనే మామూలు కాదు. ఎంతో కష్టం ఈ భూమి మీద ఏదైనా ఉంది అంటే అది ఒక్కటే భక్తి చేయడం. నువ్వు భక్తి చేద్దాం అన్నప్పుడే ఈ లోకంలో ఉన్నవన్నీ నీ ఎదుగుతాయి. కాబట్టి ఆ రాగానే పేదం చేద్దామని చెప్పు. అది ఒక ఆలోచన దైవజనుడికి దేవుడు ఇచ్చిన. అది రాగానే పాస్టర్ గారు అన్నాడంట, ఇప్పుడు మనం కొంచెం సేపు మోకరించడము. స్తోత్రం. 2 సార్లు 3 సార్లు వచ్చినాడంట, ఇక మానేశాడు. స్తోత్రం. అంటే మోకరించి ప్రార్థించడానికి ఈయన భక్తుడు. నీవెప్పుడైతే నిన్ను భక్తిలోతుల్లోకి నడిపించే సేవకుని మాట వింటావో అప్పుడు దేవుని అభిషేకం మీదకి వస్తుంది. దేవుని దర్శనాలను, దేవుని తత్వాలను చూడగలిగిన శక్తి మొత్తం సంపాదించుకుంటాం. స్తోత్రం. హల్లెలూయా. ఆయన చెప్పించి తప్పించుకుని ఆ పని ఉంది, ఈ పని ఉంది, ఆ పని ఉంది, ఈ పని ఉంది అంటే లాజిక్ మ్యాజిక్ దగ్గర నువ్వు నిన్ను తరిమెత్తి, లాజిక్లు ఉన్నాయి కదా, మ్యాజిక్లు ఉన్నాయిగా, నిన్ను సర్కస్ ఆడుకుంటే వాక్యముని యందు ఫలించి దైవ జీవమును పొందుకుంటూ కాక. ఆమేన్.